మరి ఒక సంవత్సర కాలం 2025వ సంవత్సరంలో గురువుగారు సంచరించేటటువంటి కాలం ఏదో చూస్తే మనము, గురువుగారు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు కదా, వారు మే 15 నుంచి మారిపోతున్నారు. మే 15 నుంచి మళ్ళీ 2026 ఇంచుమించుగా మళ్ళీ ఏప్రిల్ మే వరకు వారు మిథున రాశిలో సంచారం చేస్తారు. ఈ మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఏమిటి అంటే, బుధ స్థానంలో గురువు గారి యొక్క స్థితి విశేషమైనటువంటి యోగాన్ని తెలియజేస్తుంది. బుద్ధికి కారకుడు గురువుగారు, బుద్ధికి సూచన. అలాగే బుధుడు కూడా బుద్ధికి సూచన, తెలివికి సూచన. మంచి బుద్ధి, తెలివి, ఆత్మజ్ఞానము, విద్య, గణితము ఇత్యాదివన్నీ కూడా బుధుని యొక్క కారకత్వాలు అవుతూ ఉండగా, బుధ క్షేత్రంలో గురువుగారు ప్రవేశించిన తోడనే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. బుధ గురువులు వాళ్ళిద్దరూ నిజానికి వ్యతిరేకమైన వర్గాల్లోని వారు అయినా కూడా బుధ స్థానంలో గురువుగారు యోగిస్తారు.